అలాగే సాయంకాలం పూట శివాలయానికి వెళితే అన్ని కష్టాల నుంచి బయటపడవచ్చు. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. 41 రోజులు ఈ ప్రత్యేకమైన టైమింగ్స్ ఉన్నప్పుడు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే 41 రోజులు పూర్తయిన తర్వాత మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి తొందరగా బయటపడవచ్చు. కాబట్టి ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళాలి, సాయంకాలం పూట శివ సంబంధమైన ఆలయాలకు వెళ్ళాలి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఏ రోజైనా శనిహోర ఉన్న సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. మనకు ప్రతిరోజు కూడా హోరా కాలాలు అని ఉంటాయి. హోరా చక్రం చార్ట్ అని పంచాంగంలో ఉంటుంది. ఆ హోరా చక్రం చార్ట్ చూసుకొని మీరు ఎప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలన్నా ఆ రోజు శనిహోర ఏ టైంలో ఉందో చూసుకోండి. శనిహోర ఉన్న టైంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసి వస్తే ఆంజనేయ స్వామి వెంటనే